హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1484కి అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ పండగ మీరు ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఆల్రెడీ నాకు పండగ వాతావరణం ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వరుస పెట్టి సినిమాలు కూడా ఉన్నాయి. వరుసగా అన్నింటినీ ఖతం చేసేస్తాను అనమాట. 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఈ 4 సినిమాల్ని కుమ్మేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఆల్రెడీ సెకండ్ షోకి గుంటూరు కారం, సో టికెట్స్ అయితే రెడీగా ఉన్నాయి. హనుమాన్ అనుకున్నాను, బట్ ఒకసారికి నెగిటివ్ టాక్ వచ్చింది గుంటూరు కారానికి. ముందు ఇది చూసి తర్వాత హనుమాన్కి ఎలాగో పాజిటివ్ టాకే ఉంది కాబట్టి అది కంప్లీట్ చేసామండి, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇదైతే అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా నాకు గురూజీతో సినిమా అంటే ఇంతకుముందు కలేజా సినిమా, సో అది కూడా అలాగే సెకండ్ షో సినిమా బుక్ చేసిన తర్వాత పబ్లిక్ టాక్ మహాదారుణంగా ఉంది. రాడ్ సినిమా అసలు బాగోలేదంటే ఏమో బుక్ అయిపోయాం ఏంటని చెప్పి అలాగే నెగిటివ్ థాట్స్తోనే సినిమాకి వెళ్ళి సినిమా చూస్తే మెంటలెక్కిపోయింది. నాకైతే బాగా నచ్చింది. బయటకు వచ్చి పబ్లిక్ చెప్తే మళ్ళీ ఏంట్రా నీకు సినిమా నచ్చిందని తిడతారని చెప్పి ఆ టైంలో పెద్దగా మాట్లాడలేకపోయాను అనమాట. ఇప్పటికీ నేను కలేజా ఎన్నిసార్లు చూసాను నాకే తెలీదు. నాకు త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు సినిమాల్లో అతడి కన్నా కలేజా బాగా ఇష్టం. ఈవెన్ పోకిరి కన్నా నాకు కలేజా బాగా ఇష్టం. ఈ సినిమా కూడా అలాగే నెగిటివ్ టాక్ వచ్చింది, బట్ సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏదో నాకు వరకు ఏదో అద్భుతం జరుగుద్దేమో అని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ సినిమా చూస్తుంటే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి తెలిసిందే కదా, అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్, ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. ప్రైజెస్ దేని మీద ఎలాంటి డిస్కౌంట్లు రాబోతున్నాయి అయితే రివీల్ చేశారు. ఎంత రివీల్ చేసినప్పటికీ మీకు ఆల్రెడీ చెప్పేశాను, మనకి వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అలాగే బిగ్ బిలియన్ డే సేల్స్ లాంటి సేల్స్ ఉండవు. ఇక్కడ అన్ని తిమ్మిని పంపించేసే సేల్సే ఉంటాయి. అంటే ప్రైస్ ఆల్రెడీ అంతకుముందు ఉన్న ప్రైస్ని మళ్ళీ పెంచేసి మళ్ళీ కొద్దిగా పార్ట్లో ఏదో తగ్గించామని చెప్పి చూపించి ఇక్కడ మనకి వీళ్ళు రివీల్ చేసే ప్రైస్ ఎలా ఉంటుందంటే, ఇటు ఎక్స్చేంజ్ని అలాగే కార్డ్ ఆఫర్ని వీటన్నిటిని కలిపేసి మిక్స్ చేసి అయితే మిక్సీలో కొట్టి మనకి ప్రైజెస్ అయితే రివీల్ చేస్తుంటారు. తీరా కొందామని చెప్పి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రైజెస్ అయితే మనం అనుకున్న ప్రైజెస్ కూడా ఉండవు. కాకపోతే వీళ్ళు ఏంటంటే బ్యానర్లు వేసుకోవడం, చాలా తక్కువ ప్రైజ్కి తీసుకొస్తున్నాం అని చెప్పి బ్యానర్లు వేస్తారు. సో ఇక్కడ మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఐఫోన్ 13 48,999 రూపాయలకైతే వస్తుందంట, 49,000 రూపాయలు. శాంసంగ్ S23 అల్ట్రా మీద 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది కాకుండా ఇంకా మరికొన్ని డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎక్కడైతే కనిపిస్తున్నాయి. కావాలంటే మీకు డెడికేటెడ్ వీడియో అయితే వీటికి సంబంధించి రేపు చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఫ్లిప్కార్ట్లో నథింగ్ ఫోన్ 2 10,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. యాక్చువల్గా ఇది కూడా తిమ్మిని బొమ్మిని చేసే డిస్కౌంటే. అంటే అటు బ్యాంక్ కార్డ్ ఆఫరు, ఎక్స్చేంజ్ ఆఫరు, ఈ కాకుండా ఇంకోటి ఏదో ఛార్జర్ అయి కొనుక్కుంటే వాటి మీద డిస్కౌంట్, ఇవన్నీ కలిపి అయితే చెప్తున్నారు. సో వీటన్నిటి మీద చూద్దాం, రేపైతే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో M6 Pro, ఇందులో 4G వేరియంట్ని ఇప్పుడు యూఎస్లో అయితే అంటే గ్లోబల్గా లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ మనకి ఆల్రెడీ రెడ్మీ తీసుకొచ్చిన రెడ్మీ నోట్ 13 సిరీస్లో ఒక 4G మొబైల్ తీసుకొచ్చింది. ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు లాంచ్ చేశారు. ఇది మనకి 6.67 ఇంచెస్ 120 Hz డిస్ప్లే రిఫ్రెషర్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ HD+ డిస్ప్లే. ఇది MediaTek Helio G99 అల్ట్రా ఈ ప్రాసెసర్ అంట. G99లో అల్ట్రా ప్రాసెసర్ వచ్చిందా ఏమో నాకు తెలీదు. రేసెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటే 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ 8GB 256GB వేరియంట్ దగ్గర 15,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్కి మనకి 5G మొబైల్సే వచ్చేస్తున్నాయి. బట్ అసలు స్టోరేజ్ ఎక్కువతో తీసుకొచ్చారు. మన ఇండియాలో కూడా ఇంచుమించు ఇదే ప్రైస్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ GT5 Pro, యాక్చువల్గా ఈ మొబైల్ చైనాలో లాంచ్ చేశారు. అయితే ఈ మొబైల్ మన ఇండియాలోకి రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఒక ట్విట్టర్ యూజర్ అడిగాడు అనమాట, జీటీ లైనప్ని ఎందుకు మన ఇండియాలో డిస్కంటిన్యూ చేశారని చెప్పేసి. దీనికి రియల్మీకి సంబంధించిన ఫ్రాన్సిస్ 2024లో మళ్ళీ జీటీ లైన్ని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా తనైతే ట్వీట్ చేశాడు అనమాట. దీని ప్రకారం మరి ఈసారి తీసుకురాబోతున్నారా లేదని చూడాలి. తీసుకొస్తే రియల్మీ GT 5 Proతో పాటు నియో కూడా తీసుకొచ్చారుగా, రియల్మీ GT నియో 6 5 తీసుకొచ్చారు. ఆ మొబైల్ కూడా మన ఇండియాలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో అయితే ప్రస్తుతానికి ఇంకా వీళ్ళు రియల్మీ 12 సిరీస్ మీద అయితే వర్క్ చేస్తున్నారు కదా, అది అవ్వాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో రెనో 11 అండ్ 11 Pro ఈ రెండు మొబైల్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే పోకో లాంచ్ చేసింది. మొబైల్ అయితే నా దగ్గర ఉంది, కాకపోతే మాకు ఇంకో 10 రోజులు టైం పట్టింది అనమాట అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేయడానికి. వాళ్ళు మనకి అప్పటికి ఇచ్చారు డేటు. ఇంకా ఈ మొబైల్స్ ప్రైజెస్ చూస్తే అయినా సరే రెడ్మీ నోట్ 13 సిరీస్ ఎక్కువ అంటారు, ఎందుకంటే దానికన్నా ఎక్కువ రేట్ ఇది ఉన్నప్పటికీ. ఎందుకంటే ఇది ఒప్పో ఎక్కువగా ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు, అలాగే వీళ్ళ ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి అనుకోండి. ఈ మొబైల్స్లో మనకి రెండిట్లోనూ స్పెసిఫికేషన్స్ ఇంచుమించు సేమే ఉంటాయి. 6.7 ఇంచెస్ ఫుల్ HD+ 120 Hz డిస్ప్లే రిఫ్రెషర్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 7050 ప్రాసెసర్ మనకి రెనో 11లో ఉంటే, ప్రోలో 8020 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇదే ప్రో వేరియంట్ని చైనాలో లాంచ్ చేసినప్పుడు స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ వాడారు. ఇండియాలోకి వచ్చేసరికి మళ్ళీ MediaTek ప్రాసెసర్ని యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా
32 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే వస్తాయి. ఇక ఈ మొబైల్స్ సంబంధించిన ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే ఆల్రెడీ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇందులో 8GB 128GB వేరియంట్ 29,999 మనకి ప్రైస్ పెట్టారు Reno 11. అలాగే 8GB 256GB వేరియంట్ 31,999 ప్రైస్ అయితే పెట్టారు. ఇది కాకుండా ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. సెలెక్టెడ్ కార్డ్స్ మీద ఒక 3,000 రూపాయలు దొరుకుతుంది. ఎక్స్చేంజ్ బోనస్ ఇంకో 2,000 రూపాయలు అయితే వస్తుంది. అదే ప్రో వేరియంట్ చూస్తే మనకి 12GB 256GB సింగిల్ వేరియంట్ అయితే ఇచ్చినట్టున్నారు. 39,999 ప్రైస్ పెట్టారు. బ్యాంక్ కార్డ్ ఆఫర్ ఒక 4,000 రూపాయలు, ఎక్స్చేంజ్ బోనస్ ఇంకో 4,000 రూపాయలు ఉంది. ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారు. ఇంట్రెస్టెడ్గా ఉంటే తీసుకోవడమే. ప్రైజెస్ అయితే తెలిసిందే కదా, ఎప్పుడు చెప్పేదే. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి హానర్ నుంచి హానర్ X9B ఈ మొబైల్ని అయితే త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు ఇప్పుడు మాధవ్ సెట్ కన్ఫర్మ్ అయితే చేశాడు. అంటే పలానా టైంకి వస్తుందని కాదు, కానీ ఇతను చేత్తో ఆ మొబైల్ పట్టుకొని గెస్ అని చెప్పేసి, అంటే గెస్ దిస్ ఫోన్ అని చెప్పేసి అయితే ట్వీట్ చేశాడు అనమాట. సందట్లో సడేమి అలాగే ఈ ఫోన్ కూడా తీసుకొచ్చి తోసేద్దామని చూస్తున్నాడు. ఈ ఫోన్ చూడడానికి మనకి వీళ్ళు రియల్మీ తీసుకొచ్చిన రియల్మీ 11 Pro సిరీస్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రైస్ పరంగా చూస్తే టూ మచ్ ఉంటుంది, చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరి ఏంటో పాపం మాధవ్ సేత్ మనకి రియల్మీలో ఉన్నప్పుడు ఉన్నంత గౌరవం కానీ ఆ రేంజ్ వెలివేషన్స్ కానీ హానర్లోకి వెళ్ళాక లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే రెడ్మీ నోట్ 13 సిరీస్ మొబైల్స్ నిన్నైతే సేల్కి వచ్చినాయి కదా, అందరూ ప్రైస్ ఎక్కువైపోయింది అని చెప్పేసి గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ నిన్న సేల్స్లో చూస్తే ఈ మొబైల్స్ అంటే రెడ్మీ నోట్ 13, 13 Pro అండ్ 13 Pro Plus ఈ 3 మోడల్స్ కలిపి 1,000+ crores కలెక్ట్ చేసినాయి అంట. సో చూసారా ఏ రేంజ్ కలెక్షన్, ఇది మామూలు కలెక్షన్ అయితే కాదు. అందరూ ఏమో ప్రైజ్లు ఎక్కువైపోయినాయి అంటూనే ఉన్నారు, మళ్ళీ కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. ఒకవేళ దాని గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే కామెంట్లో తిట్టుకునే వాళ్ళు తిట్టేస్తూనే ఉన్నారు, నెగిటివ్గా మాట్లాడినా వచ్చి తిట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారనమాట. వేరే మోడల్స్ అలా లేవని. ఏదేమైనప్పటికీ మొత్తానికైతే వీళ్ళు అనుకున్న కలెక్షన్ అయితే చేశారు. అఫ్కోర్స్ ఇందులో అటు ఇటుగా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో కూడా చూస్తున్నాం కలెక్షన్స్ ఎక్కువ చూపించుకోవడం, అలాగే ఇప్పుడు మొబైల్ ఫీల్డ్లో కూడా తేడా అయింది అనుకోండి. ఇప్పుడు రియల్మీ చూడాలి మరి వాళ్ళ కలెక్షన్ ఎంత చూపిస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung Galaxy S24 Ultra అఫీషియల్గా టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట శాంసంగ్. ఈ మొబైల్ని మనకి ఈ మొబైల్ కాదు S24 సిరీస్నే జనవరి 17వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్స్ సంబంధించి టీజర్ని రిలీజ్ చేశారన్నాను కదా. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మార్వెల్తో కొలాబరేట్ అయినట్టున్నారు. స్ట్రేంజర్ ఉన్నాడు కదా, డాక్టర్ స్ట్రేంజరేగా తన పేరు. సో తనైతే ఒక పోర్టల్ ఓపెన్ చేశాడు అనమాట. లాస్ అవకాశం అని చెప్పి పోర్టల్ ఓపెన్ చేశాడు, అక్కడ ఇంకో పోర్టల్ ఓపెన్ చేశాడు. మొత్తానికి ఏదో ఈ టీజర్లో ఏదో చెప్పాలని వీళ్ళు ప్రయత్నించారు, కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే మినిమం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయి ఉండాలి. సో మొత్తానికైతే వీళ్ళు టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. మనకైతే ఇప్పుడు వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దీనికి సంబంధించి క్యాంపెయిన్ చేయమన్నా సరే మనం డెడికేటెడ్ వీడియో చేసి అన్ని క్యాంపెయిన్ కూడా చేసాం. బట్ ఒకసారికి ఇప్పటికీ మనకి వాళ్ళు మొబైల్కి సంబంధించి మనకి ఇస్తారా ఎవరా ఎటువంటి ఇది రాలేదనమాట. అంటే ఇంకా పాజిటివ్గా చెప్పాలేమో వీళ్ళకి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి నాయిస్ బడ్స్ కంబాట్ X RGB లైటింగ్తో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇవి వచ్చేసరికి బ్లూటూత్ 5.3తో వస్తాయంట. 10mm డ్రైవర్తో అయితే ఉంటాయి. IPX5 వాటర్ రేటింగ్తో అయితే ఉంటుంది. అలాగే క్వాడ్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి అంటున్నారు నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. 40 milliseconds లో లేటెన్సీ ఉంటుంది. 60 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది. స్పెషల్ ఆడియో కూడా ఉందంటున్నారు. ఈ మధ్య ఈ స్పెషల్ ఆడియో అనేది మరీ కామెడీ అయిపోయింది. యాపిల్ తీసుకొచ్చినప్పుడు దీనికంటూ ఒక వాల్యూ ఉండేది, ఇప్పుడు దీనికి వాల్యూ లేకుండా పోయింది. ప్రతి వాళ్ళు అది ఉన్నా లేకపోయినా అందులో ఆ ఫీచరు పెట్టేస్తున్నారనమాట. సో వీళ్ళు కూడా పెట్టేశారు. ప్రైస్ చూస్తే 1,400 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.